హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ అయితే చేశానండి నేను. సండే కదా ఈరోజు, అందుకని చెప్పేసి రొయ్యలు గోంగూర అయితే చేశాను. అది అయితే చాలా బాగుంటుంది, ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా అయితే ఇలా గోంగూరని ఒక 3 కట్టల వరకు తీసుకున్నాను నేను. తీసుకొని ఇలా ఒలుచుకొని క్లీన్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకున్నాను. దీంట్లోకి పండు మిర్చి, ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి గోంగూర మొత్తం. దీంట్లోకి ఆయిల్ అది ఏం వేయనవసరం లేదు, వాటర్తోనే మగ్గించుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు, గోంగూరలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, దగ్గర పడింది. గోంగూర అంతా కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. మరీ మెత్తగా పేస్ట్లో చేసుకుంటే బాగోదు. ఇప్పుడైతే రొయ్యలు తీసుకుంటున్నాను నేను. ఇవి వచ్చేసి ఒక 250 గ్రామ్స్ అలా ఉంటాయి. అలాగే దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకున్నాను. రొయ్యలను అయితే క్లీన్ చేసుకొని ఒక బాండీ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. ఆయిల్ అయితే వేయనవసరం లేదండి. దీంట్లోకి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఒక్కొక్క స్పూన్ వేసాను, అన్నీ కూడాను వేసుకొని. సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి మనం వేయనవసరం లేదు, ఓన్లీ పసుపు, కారం వేసుకుంటే సరిపోతుంది. ఇవి నీరంతా కూడా ఇంకిపోయే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఇది అయితే బాయిల్ చేసుకోవాలండి. దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. కారం ఎక్కువైపోతుంది కదా అనుకుంటారేమో, ఏం లేదండి, సరిపోతుంది. పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి, సరిపోతుంది. లేదు అసలు వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే కారం వేసాం ఆల్రెడీ, మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి గోంగూరలో సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ రొయ్యలు ఉడికిన వాటర్ కదా, ఇదంతా కూడా ఈ టేస్ట్ అంతా కూడా మనకి గోంగూరలోకి అయితే వెళ్తుందండి. దానివల్ల గోంగూర రొయ్యలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా బాయిల్ అవ్వడం వల్ల ఈ రొయ్యల్లో ఉన్న రుచి అంతా కూడా దిగుతుంది. ఇవి కొంచెం ఉల్లిపాయలు అవి కూడా కొంచెం ఉడికిన తర్వాత చూసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకొని, రొయ్యలు కూడా బాగా ఉడికాక ఇలా వాటర్ కింద ఉండగానే మనము గోంగూరని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోవాలి. అప్పుడు ఈ వాటర్లో ఉన్న టేస్ట్ అంతా కూడా గోంగూరకి పడుతుంది. రొయ్యలు కూడా బాగా కుక్ అవుతాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 5 మినిట్స్ పాటు ఇలా దగ్గర పడే వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే తాలింపు వేసుకోవడానికి నేను పక్కన ఒక బాండీ పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసాను. పక్కన వచ్చేసి గోంగూర కూడా ఉడుకుతుందండి. ఇదైతే దగ్గర పడిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ కారం ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను ఎండుమిరపకాయలు అయితే వేయలేదండి. వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. కారం చూసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపు ఏదైతే ఉందో దాన్ని ఈ గోంగూరలో మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి నా స్టైల్లో ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.